నీకేం అర్థం చేస్తున్నా ఆ తల్లి పడుతున్న గోస చూసారు కదా, అసలు ఏం అవసరంగా పిల్లగానికి చచ్చిపోనీకే. కొడుకుకి 470కి 466 మార్కులు వచ్చినాయి. 2 మార్కుల కోసం మళ్ళీ ఆయన ఎగ్జామ్ కూడా రాసిండు. నేనే పోతా కాలేజ్కి, నేను కాలేజ్కి అని చెప్పి సతాంచి, అరే బిడ్డ ఏముంది అని అంటే, నేను పోయి చదువుకోవాలని చెప్పేసి తనంతట తానే ఆ కాలేజ్కి పోయిండు మంగళవారం పూట. ఒకరోజు బుధవారం గ్యాప్, గురువారం ఏమైందో తెలియదు చచ్చిపోయిండు. ఆ తల్లితో మాట్లాడినాం, తండ్రితో మాట్లాడినాం, ఏంది మన తిట్టిర్రా ఏమని చేసిర్రా అంటే, అట్లాంటిది ఏం లేదే, ఆ పిల్లగాడు అసలు మంచిగా ఉండే, అసలు ఏ ప్రాబ్లం లేకుండే, గట్టెట్లయిందో మాకు అర్థమైతలేదు అని చెప్పేసి వాళ్ళు మొత్తుకోబడుతుంది. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? గడిచిన 24 రోజులల్లా, మే 12 నుండి జూన్ 4 మధ్యలో 24 రోజులల్లా 3 పిల్లలు చచ్చిపోయారు. ఒకరు ఆంధ్రాలో చచ్చిపోతే 2 తెలంగాణలో చచ్చిపోయారు. ఆ 3 కూడా ఈ శ్రీ చైతన్య కాలేజ్లోనే చచ్చిపోయారు. మళ్ళీ 3 కూడా ఎట్లా చచ్చిపోయారు తెలుసా? సూసైడ్ బై హ్యాంగింగ్. 3 ఉరేసుకొని చచ్చిపోతారు. ఇక ఇప్పుడు ఈ మాట చెప్పినాం కదా, నెక్స్ట్ టైం పొరగాళ్ళని ఏదో బిల్డింగ్ మీదకి వచ్చి నువ్వు కింద పడి చచ్చిపోయారు అని అంటారు. సిగ్గు శరం ఉండాలి అసలు ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ వాళ్ళకు. ఏం నడుస్తుంది అసలు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పోరంబోకులు పనిచేస్తున్నారో అర్థమైతలేదు. బిఎన్ఎస్ఎస్ అనేది ఉందా లేదా మనకు? ఏం డీజీపీ గారు ఏం నడుస్తుంది స్టేట్లా? బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 ప్రకారము ఎక్కడనన్నా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ని పంచ్ విట్నెస్ల సమక్షంలో పరిశీలించిన తర్వాత అప్పుడు ఆ డెడ్ బాడీని ఆడికేంచి మూవ్ చేసి పోస్ట్ మార్టంకి పంపించాలి. ఫాలో అయ్యారా ప్రొసీజరు? ఫాలో గారు. మన అయ్యే జాగిరి ఎవడొచ్చి అడుగుతాడు చట్ అని సప్పుడు చేయక 20 లక్షలకి సెటిల్మెంట్ చేసిర్రు. సిగ్గుశరం ఉండాలి. 20 లక్షలకి సెటిల్మెంట్ చేసిర్రు. కోమటిరెడ్డి దేవేందర్ రెడ్డి ప్రాణం ఖరీదు 20 లక్షలు. కొట్లాడితేనేమో మాలాంటి వాళ్ళని లోపలేస్తారు, వాళ్ళకేమో ఫుల్ సెక్యూరిటీ. మర్డర్లు చేసేటోనికేమో ఫుల్ సెక్యూరిటీ, మాలాంటి వాళ్ళనేమో లోపలేయాలి కొట్లాడినందుకు. గింతేనా? గిదే కదా పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టరు మీరే, ఎడ్యుకేషన్ మినిస్టరు మీరే. సిగ్గుపడాలి మీరు. డీజీపీ గారు మీరు కూడా సిగ్గుపడాలి. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ బి అషేమ్డ్ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ యాక్ట్స్. అరే రాత్రిపూట డెత్ అయితే గాంధీ కానీ ఉస్మానియా కానీ పోస్ట్ మార్టం చేసేసి 11:30 వరకు బాడీ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అంత క్విక్గా ఉంటారు. రాత్రి డెత్ అయ్యి బాడీ పోస్ట్ మార్టంకి ఉస్మానియా హాస్పిటల్కి వచ్చింది. అక్కడ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసిరు తెలుసా? సాయంత్రము 5:15 వాళ్ళ పేరెంట్స్కి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసిర్రు. వాళ్ళ మదర్కి అయితే సాయంత్రం పోస్ట్ మార్టం చేసే ముందు డెడ్ బాడీని చూపించారు. జస్ట్ 4:30కి ఏమో అది. తల్లికి అసలు ఆ లాస్ట్ కొడుకుని చచ్చిపోయిన తర్వాత చక్కగా చూసుకుందామంటే కూడా ఆపర్చునిటీ లేకుండా చేసిర్రు. అంత గలీజ్గా వ్యవస్థ నడుస్తుంది. ఏంది ఇది? 20 లక్షలు ఆ ప్రాణం ఖరీదు. పోస్ట్ మార్టం లేట్ కావడానికి రీజన్ ఏందో తెలుసా? సెటిల్మెంట్కి చాలా టైం పట్టింది. పేరెంట్స్ వినలే, మా పిల్లగాడు ఎట్లా చచ్చిపోయింది చెప్పు అని అడుగుతూ ఉన్నారు. బలవంతంగా నోట్ల కుక్కి 20 లక్షలు ఇచ్చి నోరు మూపిచ్చిర్రు. దీనికి కూడా సాక్ష్యాలు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ఏం చేస్తాం? ఏం కాదు. ఎందుకంటే ఇక ఈ శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళకు వేలు విడిచిన మేనమామ ఉన్నాడు. ఆ మేనమామ పేరు రేవంత్ రెడ్డి. కథం. ఎన్ని పోకడాలు చేసినావు నాయన. నీ అమ్మ 10th నుండి 12th వరకు మొత్తం అన్ని స్కూళ్ళలోనే ఉంటాయి. ఇంటర్ విద్యా వ్యవస్థనే బంద్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అన్నావు. ఏమైంది? ముట్టినట్టునే కదా బాగా శ్రీ చైతన్య నారాయణ నుండి. సప్పుడు చేయకుండా సైలెంట్ అయిపోయినావు. నాకు ఇంకో విషయం ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, మన యువజన పార్టీ అనేది మన అజాత శత్రువులు లాంటి వాళ్ళం. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, అందరు ఎంఐఎం వాళ్ళు అందరు మంచిగా మాట్లాడతారు మనతోని. అయితే ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు ఏబీవీపీ అయిండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ పెట్టరుగా ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయిండొచ్చు, ఇక ఏ పార్టీ వాళ్ళనైనా అయిండొచ్చు. అందరూ పోతుర్రు, బంధులు చేస్తుర్రు. అన్న ఏమన్నా ఉంటే నువ్వు చూసుకో, మాకు సపోర్ట్ చేయాలంటున్నారు, పక్కా నేను చేస్తా తమ్ముళ్ళు అని చెప్పేసి అందరికీ ప్రామిస్ చేస్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ ఒక్క జాగల బాధ అనిపిస్తుంది. భయం తెలుసా? కాంగ్రెస్కి సంబంధించిన ఎన్ఎస్యూఏ వాళ్ళు కూడా బంధులు చేసుకుంటే వీళ్ళకి అగెయిన్స్ట్గా కొట్లాడుతున్నారు అంటే ఏందన్నట్టు? అది వాళ్ళు చేసే పని గొప్ప పనే, దానికి నా సపోర్ట్ 100% ఉంది అండ్ ఐ అప్రిషియేట్ వాట్ దే ఆర్ డూయింగ్. కానీ మీ పార్టీలో ఉన్నటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఈ చైనా కాలేజీలకు అగెయిన్స్ట్గా, చైతన్య నారాయణకు అగెయిన్స్ట్గా కొట్లాడి కంప్లైంట్లు ఇస్తుంటే మీ గవర్నమెంటే పట్టించుకుంటలేదు చూడు. ఇంతకంటే పెద్ద దరిద్రం ఇంకోటి ఉండదు. డీజీపీ గారు ఫైనలీ మీకు మాట చెప్తున్నా. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 ప్రకారము ఒక డెడ్ బాడీ ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే గనక ప్రొసీజర్ ప్రకారము పంచ్ విట్నెస్లను పిలిచి వాళ్ళ సమక్షంలో పూర్తిగా ఫోటోలు, వీడియోలు తీసి
ఆ తర్వాత ప్రాపర్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పోస్ట్మార్టంకి పంపించాలి. ఇప్పటి వరకు జరిగిన ఏ డెత్లో కూడా ఈ ప్రొసీజర్ ఫాలో కాలేరు. మొత్తం బైపాస్ చేసి పడేసిర్రు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విద్యార్థుల చావులను సూసైడ్లని క్రియేట్ చేసిర్రు. దీని వెనకాలన్న కాలేజ్ యాజమాన్యం ఎవరైతే డెడ్ బాడీని వితౌట్ ప్రొసీజర్ ఫాలో కాకుండా తీసి పక్కన వాడేసిర్రో వాళ్ళ మీద ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసులు బుక్ కావాలి. ఈ సస్పీషియస్ డెత్స్ అన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి. అప్పుడన్నా కొంచెం మీ గవర్నమెంట్ మీద నమ్మకం వస్తుంది రేవంత్ రెడ్డి గారు. లేకపోతే ఇక కథం, ఇక తెలంగాణలో గవర్నమెంట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక పోలీసులు అయితే ఏం లేదు, డైరెక్ట్ ఒకటే పని చేస్తారు. చచ్చిపోయిన తర్వాత ప్రొసీజర్లు ఫాలో కానీ శాత కాదు, కానీ నోరు తెలిసి ఏమైందిరా అని అడగనీకి వచ్చినోని ప్రివెంట్ అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి లొల్లిలు చేస్తారు. సిగ్గు పడాలి గవర్నమెంట్, సిగ్గు తెచ్చుకోండి. ఆ తల్లి క్లియర్గా చెప్తుంది, నా పిల్లగానికి ఆన్సర్ షీటు కట్టనీకి రాదు, మా ఇంట్లో బర్రెలు ఉన్నాయి అవి కట్టనీకి రాదు, గట్లాంటిది ఉరితాడు ఏడికేని కట్టుకుంటాడు. ఈ గడిచిన 24 రోజులలో 3 చావులు సూసైడ్ బై హ్యాంగింగ్. అసలు ఏంది వీటిలో? ఏ ప్రొసీజర్ ఉండదు, ఏం ఫాలో గారు. కాన్స్టిట్యూషన్ అనేది పోలీసు వాళ్ళకి ఎట్లయిపోయింది తెలుసా? ఏదో ఆ పేపర్లు చింపుకొని పల్లీలు అమ్ముకోనికే పనికొస్తుంది అన్నట్టుగా చేసి పడేసిర్రు. ఆ కాన్స్టిట్యూషన్లో బుక్కులు ఉండే పేపర్లన్నీ టిష్యూ పేపర్ల లెక్క వాడుకుందామని చూస్తారా ఏంది మీరు? ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. డీజీపీ గారు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారన్న, రేవంత్ రెడ్డి గారు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారన్న, ప్రతి ఒక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిఐలు, ఎస్ఐలు ప్రతి ఒక్కరు వాళ్ళ జాబులు చేస్తున్నారన్నా కూడా ఆ కాన్స్టిట్యూషన్ వల్లనే. దాన్ని గౌరవిస్తే అన్నీ బాగుంటాయి, గౌరవించకుండా తుంగలోకి దొక్కితే చాలా అనర్థాలు జరుగుతాయి. పేరెంట్స్ అందరికీ ఇదే మా విజ్ఞప్తి, దయచేసి మీ పిల్లల్ని ఈ అడ్డమైన కాలేజీలలో జాయిన్ చేసే ముందు ఒక్కసారి చూసుకోండి. అన్నీ మంచిగానే చెప్తారు, యాడ్లు గీడ్లు వేస్తారు, ఒక్క ర్యాంక్ ఇలాకి వచ్చేది ఉండదు, పీకేది ఉండదు. పక్కన స్టేట్లలో ఆడికేని ఇడికించి పొరగాలను పట్టుకొచ్చి దొంగ పేర్లు రాసుకొని దొంగ యాడ్లు వేసుకుంటారు. గదిగిళ్ళు అందరికందరూ ఎక్స్పోజ్ చేశారు. చూస్తున్నారు కదా చాలా రోజుల నుండి ఏం జరుగుతున్నాయో. ఈ 24 రోజులలో 3 చావులు అంటే 8 రోజులకు ఒక చావు చొప్పున రికార్డ్ అయింది. ఇంకెన్ని చావులు చూడాల్సి వస్తాయో మన తెలుగు రాష్ట్రాలల్లో. ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఈ యొక్క బాయ్కాట్ చైనా మూమెంట్కి మీ మద్దతు తెలియజేయండి. జై యువజన, జై హింద్.